We have been talking about the Holy Spirit. మనం పరిశుద్ధాత్మ గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. The Holy Spirit is a gift from God. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొద్ద నుంచి అనుగ్రహింపబడిన వరమై ఉన్నాడు. He is none other than the Spirit of Jesus. ఆయన కేవలము యేసు యొక్క ఆత్మ అయి ఉన్నాడు. He is God's Spirit. ఆయన దేవుని యొక్క ఆత్మ Who was in Jesus when he was in this world. యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనలో ఉన్నవాడు. The same Spirit comes into us. అదే ఆత్మ మనలోనికి వస్తున్నాడు. According to 2 Corinthians 3:17. 2 కొరింథీ 3:17 ప్రకారం. So he transforms us into the image of Jesus. కనుక ఆయన మనల్ని యేసు యొక్క స్వరూపంలోనికి మార్చివేస్తాడు. And makes us receive all the inheritance of Jesus. యేసుక్రీస్తు వారి స్వాస్థ్యం అంతయు మనం సంపాదించుకునేలా చేస్తారు. All the inheritance of Jesus. యేసుక్రీస్తు వారి స్వాస్థ్యం అంతటిని In Jesus యేసులో there was no curse, శాపమే లేదు, no sin, పాపమే లేదు, no defect, ఏ విధమైన లోపము లేదు, no sickness. రోగము లేదు. He was perfect in everything. ఆయన అన్ని కోణాల్లో పరిపూర్ణుడిగా ఉన్నాడు. So when the Holy Spirit comes upon us, కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు we shall also become perfect like Jesus. మనము కూడా యేసు వలె పరిపూర్ణంగా మార్చబడతాం. And all the time ఎల్లప్పుడూ we shall do the works of God. దేవుని కార్యాలే చేసేవారిగా ఉంటాం. Works of God. దేవుని కార్యాలు, Nothing of the flesh. శరీర కార్యాలు ఏవి కూడా కాదు. He wants to give you that grace today. అటువంటి కృప ఈ రోజు ప్రభు మీకు అనుగ్రహించాలని కోరుతున్నారు. Transform you into the image of Jesus. యేసుక్రీస్తు స్వరూపంలోకి మార్చాలని కోరుతున్నారు. That's the grace God is giving you right now as you hear God's word. ఈ సందేశాన్ని మీరు వింటూ ఉండగా అటువంటి కృప ప్రభు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. And as you read the scriptures, మీరు దేవుని యొక్క లేఖన భాగాలు చదువుతూ ఉండగా it is in God's heart that we should be like him as he is in heaven. ఆయన పరమందు ఎలాగున ఉన్నారో మనం కూడా అలాగున ఉండాలని దేవునికి హృదయ వాంఛ అయి ఉన్నది. If you read 1 John 5 and verse 7, మొదటి యోహాను 5:7 చదివినట్లయితే the Bible says there are 3 who witness in heaven. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది, పరలోకమందు సాక్ష్యం ఇచ్చేవారు 3 ఉన్నారు. The Father, తండ్రియు, the Word, దేవుని యొక్క వాక్యమును, and the Holy Spirit. అలాగే పరిశుద్ధ ఆత్మయు. And all the 3 are one. ఈ 3 కూడా ఏకీభవించి ఒక్కరుగా ఉన్నారు. They are just one. వారు ఏకమై ఉన్నారు. The Father, Son, and the Holy Spirit. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. Of course, they don't have 3 levels, but all the 3 are just one. వారికి 3కి 3 స్థాయిలు లేవు కానీ 3 ఏకమై ఉన్నారు. Just one. ఒక్కరే అయి ఉన్నారు. And in the earth, ఈ యొక్క భూలోకంలో there are 3 who testify సాక్ష్యం ఇచ్చేవారు 3 ఉన్నారు. or bear witness. సాక్ష్యం ఇచ్చేవారు 3 ఉన్నారు. The Spirit, ఆత్మయు, the water, నీరును, and the blood. అలాగే రక్తమును. The Spirit, the water, and the blood. ఆత్మయు, నీళ్లును, రక్తమును. All the 3, ఈ 3 where is it contained? ఎక్కడున్నారు ఈ 3? Because all the 3 are also one. ఈ 3 కూడా మరలా ఏకమై ఒక్కరుగా ఉన్నారు. The Spirit, the water, and the blood are one. ఆత్మయు, నీరును, రక్తమును ఏకమై ఒక్కరుగా ఉన్నారు. You see all the 3 in Jesus, in the world, on the earth when he was here. గమనించండి, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు సజీవంగా ఉన్నప్పుడు ఈ 3 ఏకమై ఈ భూమి మీద ఒక వ్యక్తిగా ఉన్నారు. All the 3 were there. ఈ 3 అందులో ఉన్నాయి. In the person of Jesus who was a human being. మానవుడైన యేసు అనే ఆ వ్యక్తిలో ఈ 3 ఉన్నాయి. And all the 3 are one and they witness. ఆ 3 ఏకమయుండి సాక్ష్యం ఇచ్చేవిగా ఉన్నాయి. Let me explain this to you through the following scriptures found in John 19 verse 30 and 34. యోహాను సువార్త 19వ అధ్యాయం 30 అలాగే 34 వచనాలు ఉన్న లేఖన భాగాల ద్వారా ఈ సత్యాన్ని మీకు వివరిస్తాను. In verse 30 the Bible says, 30వ వచనంలో బైబిల్ ఏమంటుందంటే, Jesus said, "It is finished," and bowing his head he gave up his spirit. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. And one of the soldiers pierced his side with a spear, and immediately blood and water came out. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. So Jesus gave up his spirit who was in him, and blood and water
came out of his body. యేసు తనలో ఉన్న ఆత్మను తండ్రికి అప్పగించారు. దేహములో ఉన్న నీళ్లును రక్తమును క్రిందకు కార్చబడ్డాయి. Spirit, blood, water. The three were in Jesus. ఆత్మయు రక్తమును నీరును ఈ మూడు యేసులో ఉన్నాయి. And the Bible says in 1 John 5:8, మొదటి యోహాను 5:8 బైబిల్ చెప్తోంది, the spirit, the blood and the water, all the three as one witness in this earth. ఈ యొక్క భూమి మీద ఆత్మయు నీరును రక్తమును సాక్ష్యమిచ్చేవిగా ఉన్నాయి. So all the three are in man. కనుక ఈ మూడు కూడా మనుషునిలో ఉన్నాయి. When it is in a man, in a woman, that person becomes a witness of the Almighty God. ఎప్పుడైతే ఈ మూడు ఒక పురుషునిలో గాని స్త్రీలో గాని ఉంటాయో ఆ వ్యక్తి అప్పుడు దేవుని కొరకై సాక్ష్యం ఇచ్చేవాడు అవుతారు. In both these things, ఈ రెండు కార్యాల్లో కూడా the Father, the Spirit and the Word in heaven, పరలోకమందున్న తండ్రియు ఆత్మయు కుమారుడును, the water, the Spirit, the blood in this earth, అలాగే ఈ భూమి మీద ఉన్న ఆత్మయు నీరును రక్తమును, what is common? ఏంటండి ఈ రెండిట్లో సాధారణంగా ఉన్నది? The Spirit, ఆత్మ, the Holy Spirit. పరిశుద్ధ ఆత్మ. The Holy Spirit is in God ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్నాడు, and the Holy Spirit is in man. ఈ పరిశుద్ధాత్మ మానవునిలోనూ ఉన్నాడు. The same Spirit. అదే ఆత్మ. And that's why the Bible says, అందుకే బైబిల్ చెప్తోంది, as God is in heaven, దేవుడు పరమందు ఉన్నలాగున you are in this world. మీరు ఈ లోకంలో ఉన్నారు. So you can be gods. కనుక మీరే దేవుని వలె ఉండగలరు. When God's Holy Spirit comes into you, దేవుని పరిశుద్ధాత్మ మీ లోనికి వచ్చినప్పుడు you can be like Jesus. మీరు యేసు వలె మార్చబడతారు. Jesus, the man, had the Holy Spirit యేసు పరిశుద్ధాత్మను కలిగిన మనుష్యుడయుండి and he was God in flesh. ఆయన శరీరాకారముతో ఉన్న దేవుడై ఉన్నాడు. You can also have the Holy Spirit in you అలాగే మీరు కూడా పరిశుద్ధాత్మను మీలో కలిగి ఉండవచ్చు. and be the reflection or be the embodiment of Jesus in this world. ఆ రీతిగా ఈ లోకములో యేసు కొరకైన ప్రత్యక్షమైన ప్రతిబింబముగా ఉండవచ్చు. What a wonderful God we have. ఎంత అద్భుతకరమైన దేవుని మనం కలిగి ఉన్నాం. How much he has loved us. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించారు. He has said, you people who have been born in sin, who have gone away from the glory of God, I love you. I want to fill you with my Holy Spirit and transform you in my image to be like God. ఆయన అంటున్నారు, ఈ లోకములో పాపములో జన్మించి పాప స్వభావము గల మనుషులైన మిమ్మును నేను ప్రేమించి దేవుని వలె నా బిడ్డల వలె మార్చడానికి ఇష్టపడుతున్నాను అంటున్నారు. Through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. How much we should thank him. నిజంగా మనం ఆయనకి ఎంత వందనస్తులమో కదా. How much we should thank him for his trust in us. ఆయన మన పట్ల ఉంచిన నిరీక్షణకు మనం ఆయనకి ఎంతో వందనస్తులము కదా. How much we should be faithful to him to carry the Holy Spirit and live only by the Spirit and do only what the Holy Spirit wants us to do. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండి పరిశుద్ధాత్మను మనం మోస్తూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఆయన కోసం మనం ఎంత నమ్మకస్తులుగానే ఉండాలి కదా. Then we shall be gods. అప్పుడు మనం దేవుని వలె ఉంటాం. And God's kingdom shall be established on earth. అప్పుడు దైవరాజ్యం భూమి మీద స్థాపించబడుతోంది. Devil will have no dominion over the people of the earth, over the power of the earth. ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రజల మీద గాని అధికారి మీద గాని అపవాదికి ఏ మాత్రం అధికారం ఉండదు. Today ఈ రోజే I pray that God will work in your spirit and my spirit and make us yield 100% to the Holy Spirit. ఈ రోజే దేవుడు మీ ఆత్మలోను నా ఆత్మలోను 100% దేవుని మనకు లోబడే వారిగా ఉండాలని ప్రార్థించబోతున్నాను. Nothing of the flesh, శరీర సంబంధమైనది ఏది కాదు. nothing of our desires, మన సొంత వాంఛలు ఏవి కావు. only the Holy Spirit. కేవలం పరిశుద్ధాత్మ. Only the Holy Spirit. కేవలం పరిశుద్ధాత్మ. You can be, I can be like that. నీవును నేనును అలాగున ఉండవచ్చు. Because God created us for that. ఎందుకంటే ప్రభు మనల్ని అందుకే సృష్టించారు. God created man just to be gods on this earth. దేవుడు మానవుణ్ణి ఈ లోకంలో కేవలం దేవుని వలె ఉండడానికి సృష్టించారు. But we
mankind have yielded to the devil and we have become devils on this earth. అయితే మానవాళిమైన మనమే అపవాదికి లోబడి ఈ లోకంలో దయ్యాలాగా తయారైపోయాం. Man is carrying the image of the devil. మనిషి ఈనాడు దయ్యపు స్వరూపాన్ని మోస్తూ ఉన్నాడు. That's why man is suffering. కనుకనే మనిషి శ్రమ పడుతున్నాడు. Man is suffering. మనిషి శ్రమ పడుతున్నాడు. Suffering with all the works of the devil. అపవాది కార్యాలు చేసి ఎంతగానో బాధపడుతున్నాడు. People ask me, ప్రజలను అడుగుతూ ఉంటారు, oh, if God is a loving God, దేవుడు ప్రేమించే దేవుడైతే, if God has all the power over the earth, దేవుడికి భూమి మీద సర్వాధికారం ఉన్నట్లయితే, then why is there corruption? ఎందుకండి కరప్షన్ అంతా ఉంది? Why is there death? ఎందుకండి మరణం ఉంది? Why is there HIV? ఎందుకండి HIV ఉంది? Why is there cancer? ఎందుకు క్యాన్సర్ వ్యాధి ఉంది? Why is there tsunamis? ఎందుకు సునామీలు వస్తూ ఉన్నాయి? Why is there storm? ఎందుకు తుఫాన్లు వస్తూ ఉన్నాయి? Why are there corruptions and corrupt people destroying the lives of other people? ఎందుకండి అక్రమము చేసి అవినీతి పరులు ప్రజల జీవితాన్ని నాశనం చేస్తున్నారు అని? My friend, నా స్నేహితులారా, it is not because God has done this. దేవుడు అలాగున చేశాడని దేవుని వలన జరిగిన కార్యం కాదు ఇది. It is we అది మనమే who have thrown God out of our lives. మన జీవితాల నుంచి దేవుని తోలివేశాం. We have said we need the devil. మనకు దయ్యం కావాలని కోరుకున్నాం. We need the pleasures of the world. లోకిచ్చలు కావాలని కోరుకున్నాం. We need the pride of life. జీవపు డంబం కావాలని కోరుకున్నాం. And that's why అందుకనే we have allowed the devil to sit over us and bring all these wickedness, evil deeds, corruption, and that's why you and I are suffering. అపవాది మనలోనికి వచ్చి సకల విధమైన దుర్కార్యాలు, అపవిత్ర అక్రమ కార్యాలు జరిగించాలని కోరుకున్నాం గనుక ఈనాడు ఇంత భయంకరమైన శ్రమల ద్వారా బాధను అనుభవిస్తాం. We have the opportunity to bring God's kingdom into the world. అయితే మరొక పర్యాయం దైవరాజ్యాన్ని భూమి మీదకు తీసుకొచ్చే అవకాశం మనకు అనుగ్రహించబడింది Through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. Through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. Let us go to Genesis 1 when God created the earth. ఆదికాండం మొదటి అధ్యాయంలోకి వెళ్దాం. దేవుడు భూమిని సృజించినప్పుడు ఎలాగున ఉన్నదో. God created everything on the earth. దేవుడు భూమి మీద సకలాన్ని సృష్టించారు. And he said, ఆయన అన్నారు, let me create man. మనిషిని కూడా నేను చేస్తాను Our own image. మన సొంత పోలిక చొప్పున. So beautiful. చాలా సౌందర్యం. If you read Genesis 1 and verse 26, ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనాన్ని చదివినట్లయితే, the Bible says, then God said, బైబిల్ సెలవిస్తోంది, అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, let us make man in our image. మన స్వరూపమందు మనిషిని చేద్దాం. Our image, our likeness. మన పోలిక చొప్పున, మన స్వరూప్యముతో. Let them have dominion over the fish of the sea, over the birds of the air, over the cattle, over all the earth, and over all the creeping thing that creeps on the earth. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికెను. Here you see God representing himself in plural. ఇక్కడ దేవుడు తనను తాను బహువచనములో పలుకుతూ ఉన్నాడు. Let us మనము చేద్దామంటున్నాడు. make man. మనము మనిషిని చేద్దామంటున్నాడు. Us. మనము In our image. మన స్వరూపములో, In our likeness. మన పోలిక చొప్పున. I was wondering why this our in us. నేను మనము మన పోలిక చొప్పున అంటే ఏంటా అని ఆశ్చర్యపడ్డాను. Then the Holy Spirit showed me. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాకు బయలుపరిచారు. In the image of the Father, Son, and the Holy Spirit. అంటే దాని యొక్క భావం తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క ముగ్గురి పోలిక స్వరూపము చొప్పున. God has made man in the image of God the Father, God the Son, and God the Holy Spirit. దేవుడు మానవుణ్ణి తండ్రి అయిన దేవుని స్వరూపములో, కుమారుడైన దేవుని స్వరూపములో, పరిశుద్ధాత్ముడైన దేవుని స్వరూపములో సృష్టించారు. You have all the three in man. ఈ మనుషునిలో ఈ మూడు స్వారూప్యములు, పోలికలు ఉన్నాయి. So all the time God wanted man to have the image of the Almighty God, image of the Holy Spirit, image of Jesus Christ. కనుక దేవుడు ఎల్లప్పుడూ కూడా ఈ మానవునిలో తండ్రి అయిన దేవుని స్వారూప్యం, కుమారుని యేసు స్వారూప్యం, పరిశుద్ధాత్మ దేవుని స్వారూప్యాన్ని కలిగి ఉండాలని కోరుతున్నాడు. He never wanted man to have the image of the devil, image of the world, image of self. ఆయన ఎప్పుడు కూడా మానవునిలో అపవాది స్వారూప్యాన్ని గాని, స్వార్థపు స్వారూప్యాన్ని గాని, లోకపు స్వారూప్యాన్ని గాని ఉండాలని కోరుకోలేదు. Or the image of the flesh. లేకపోతే శరీరపు స్వారూప్యాన్ని. He said, the image of the Father, image of the Son, image of the
Holy Spirit. ఆయన అంటున్నారు, తండ్రి అయిన దేవుని స్వరూపం, కుమారుని యేసు స్వరూపం, పరిశుద్ధాత్మ దేవుని స్వరూప్యం. He said, if man has the image of the Father, Son, and the Holy Spirit, then he shall have dominion over all the earth. ఆయన అంటున్నాడు, మనిషిని గనక తండ్రి అయిన దేవుని స్వరూప్యం, కుమారుని దేవుని స్వరూప్యం, పరిశుద్ధాత్మ దేవుని స్వరూప్యం ఉంటే భూమి మీద సకల జీవుల మీద అధికారం ఇస్తానని. Dominion over the fish, చేపల మీద అధికారం, over the animals, జంతువుల మీద అధికారం, over the air, గాలిలో అధికారం, and over everything on the earth. భూమి మీద ఉన్న సమస్తం మీద ఆధిపత్యం. Just like God. ఏ దేవుని వల్లే, Just like God. కేవలము దేవుని వల్లే. That's how God created man. ఆ రీతిగా దేవుడు మానవుని సృష్టించాడు. That's why he put the Holy Spirit into man. కనుకనే పరిశుద్ధాత్మని దేవుడు మానవునిలో ఉంచాడు. If a person has the Holy Spirit ఒక వ్యక్తిలో గనుక పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే and walks only according to the leading of the Holy Spirit, కేవలం పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ప్రకారమే జీవిస్తే he or she shall have dominion over all the earth and over everyone in this earth, over everything that is on the earth. అతను గాని ఆమె గాని భూమి మీద ఉన్న సకలము పైన, భూమి మీద ఉన్న ప్రతి దానిపైన, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి పైన అధికారాన్ని కలిగి ఉంటారు. That's why Jesus said in Matthew 28:20, కనుకనే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 28:20లో చెప్పారు, you shall preach the gospel to every creature. ప్రతి సృష్టికి వెళ్ళి మీరు సువార్తను బోధిస్తారు అని. You shall have dominion over every creature. ప్రతి సృష్టి మీద మీరు అధికారాన్ని కలిగి ఉంటారని. Whatever you command for every creature or command to every creature, they shall obey you. ఏ సృష్టి కొరకు గాని, ఏ సృష్టికి గాని మీరు ఆజ్ఞాపిస్తే అది నెరవేర్చబడుతుంది అన్నారు. Because you have the image of God. ఎందుకనగా మీలో దేవుని స్వరూప్యం ఉంది. God in you. దేవుడు నీలో, And you God. నీవు దేవునిగా. According to John 14:20. యోహాను 14:20 ప్రకారం. Yes, that is the grace God has given us. అవును, అటువంటి కృపనే ప్రభువు మనకు అనుగ్రహించి ఉన్నారు Through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. Then one more thing. మరొక సంగతి ఏమిటంటే, When God created man in the image of God, he looked at the creation and he said, everything is good. దేవుడు మానవుణ్ణి తన పోలికతో చేసిన తరువాత సృష్టి అంతటిని చూచి ఆయన ఏమన్నాడంటే అంతయు మంచిది అన్నాడు. Genesis 1:31. ఆదికాండము 1:31. Then God saw everything that he had made, and indeed it was very good. దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. Not just good, but very good. మంచిదిగా ఉండటమే కాదండి, చాలా మంచిదిగా ఉండేను. That's what the Bible ఆ says. రీతిగా బైబిల్ తెలియజేస్తోంది. But when? అయితే ఇప్పుడు In the next chapter ఆ తర్వాత అధ్యాయంలో, or third chapter, లేకపోతే 3వ అధ్యాయంలో if you read verse 5, 5వ వచనాన్ని చదివినట్లయితే, the devil came and spoke to the woman. అపవాది వచ్చి స్త్రీతో మాట్లాడుతున్నారు. The serpent said to the woman, సర్పం వచ్చి స్త్రీతో మాట్లాడుతోంది, for God knows that in the day you eat of this fruit, your eyes will be opened and you will be like God, knowing good and evil. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందుననియు దేవునికి తెలియనని చెప్పాను. See the cheating of the devil. గమనించండి అపవాది యొక్క మోసం. He said, if you eat the fruit and disobey God, వాడు అంటున్నాడు, మీరు గనక ఈ ఫలాన్ని తిని దేవునికి అవిధేయులైతే you'll become like God, మీరు దేవుని వలె మారతారని. and you will have your eyes open to good and evil. అప్పుడు మీ యొక్క నేత్రాలు తెరవబడి మంచిని అలాగే చెడును తెలుసుకుంటారని. But look at God. కానీ దేవుని చూడండి, He said, I will make man so that he will have only good. ఆయన అన్నారు, నేను మనిషిని సృష్టించింది కేవలం మంచినే చూడ్డానికి అని. But the devil says, కానీ దయ్యం అంటున్నాడు, follow me, నన్ను వెంబడించండి, I will make you like God, నేను దేవుని వలె మిమ్మల్ని చేస్తాను, not the God of heaven, పరలోకపు దేవుని వలె కాదు, the God of this world. ఈ లోకపు దేవుని వలె. And you will have good and evil. అప్పుడు మీకు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. You can also be with God, మీరు దేవునితో కూడా ఉండవచ్చు, but you can also be with evil. అలాగే మీరు దుష్టత్వంతో కూడా ఉండవచ్చు. You can know who God is, దేవుడు ఎవరై ఉన్నారో తెలుసుకోవచ్చు, but your eyes will be open to the evil. అయితే మీ కళ్ళేమో చెడు వైపే తెరబడి ఉంటాయి. You will only do evil. మీరు ఎప్పుడు చెడే చేయగలుగుతారు. Alas, అయ్యో, man opened his eyes to the serpent, to
to the devil. మనిషి సర్పానికి దయ్యానికి తన నేత్రాలు త్రోజేశాడు. And only evil followed him. కేవలం దుష్టత్వమే వారిని వెంబడించి, Only evil followed the woman. కేవలం చెడే స్త్రీని వెంబడించింది. Everything that man does today, it is unto the envy of other people. ఈ రోజున మనుషుడు ఏ కార్యం చేసినా ఇతర మనుషుల మీద అసూయతోనే చేస్తున్నారు. In Ecclesiastes, the Bible says so. ప్రసంగిలు బైబిల్ ఆ రీతిగా తెలియజేస్తోంది. Only curse. కేవలం శాపం, Only curse. కేవలం శాపం. They get a degree, ఒక డిగ్రీ వస్తే full of joy, ఎంతో సంతోషం, but no job. కానీ ఉద్యోగమే లేదు. When they get a job, ఒక ఉద్యోగం వస్తే they're not satisfied. అందులో తృప్తి లేదు. I want promotion. నాకు పదోన్నతి కావాలి. Don't get a promotion, ప్రమోషన్ రాకపోతే heartbroken. హృదయం బద్దలైపోతుంది. Say somebody else got a promotion. ఎవరికో ప్రమోషన్ వచ్చేసింది, Why? నాకెందుకు రాలేదు? Angry. కోపం. They have a job, వారికి ఉద్యోగం ఉంది, but whether they don't get promotion, they are in agony. కానీ ప్రమోషన్ రాకపోతే ఎంతో వేదన. They get a promotion, వారికి ప్రమోషన్ వస్తే then going to the next level, ఆ తర్వాత స్థాయికి వెళ్తే somebody else gets a promotion before them. ఎవరికైనా వారికంటే ముందు ప్రమోషన్ వస్తే Angry again, మరలా కోపం, never satisfied. ఎప్పటికీ తృప్తే ఉండదు. The evil of the world, లోకం యొక్క దుష్టత్వం, that is what the devil does. అదే అపవాది చేసే కార్యం. He also shows that he is God. వాడు కూడా తనను తాను దేవునిగా చూపెట్టుకుంటున్నాడు. That's why many millions are running after him, కనుకనే వేల మంది వారి వెనకాల వెంటబడుతున్నారు. but he leads them to evil. వారందరిని దుష్టత్వానికి నడిపిస్తున్నాడు. But God leads us only to good. అయితే దేవుడు మనల్ని కేవలం మంచి వైపే నడిపిస్తాడు. Genesis 1:31. ఆదికాండం 1:31లో He made the world only for us to enjoy everything, and he said it is very good. All the things in the world is very good. ఆయన ఈ లోకములో సమస్తాన్ని మన కోసం సృష్టించిన తరువాత చేయబడిన అంతా కూడా చాలా మంచిగా ఉంది అన్నాడు. But when the devil came in, కానీ అపవాదిలోనికి వచ్చినప్పుడు, when man allowed the devil to come in by listening to the voice of the devil, అపవాది స్వరానికి విని మనిషి అపవాది తనలోనికి రావడానికి మానవుడు అనుమతి ఇచ్చినప్పుడు, the world became very evil. అయ్యో లోకం ఎంతో దుష్టత్వం అయిపోయింది. How much the heart of the Lord would have been broken. దేవుని హృదయం ఎంతగా బ్రద్దలైపోయి ఉంటుందో. I made this man, filling him with the Holy Spirit, to enjoy everything in the world by making it very good. అయ్యో ఈ లోకములో ఈ మానవుని సకలమును చాలా మంచిగా చేసి ఎంత ఆనందించి అనుభవించడానికి మంచి కొరకే చేశాను. But this man and woman have gone and allowed the devil to come into their lives. అయితే ఈ పురుషుడు స్త్రీ అపవాదిని వారిలోనికి ఆహ్వానించి దేవుని కృపకు దూరం అయిపోయారు. And everything very evil has come into their lives. తద్వారా వారి జీవితాల్లోకి ఎంతో దుష్టత్వం ప్రవేశించింది. How much his heart will be crying. ఆయన హృదయం ఎంతగా రోధించి ఉంటుందో. That's why కనుకనే today when we turn back to him ఈ రోజు మరలా మనం ఆయన వైపు తిరిగినప్పుడు and tell him, ఆయనతో చెప్పినప్పుడు, Lord, ప్రభువా transform me into your image. నన్ను మీ స్వరూపంలోనికి రూపాంతరపరచండి, Make me like Jesus. నన్ను యేసు వలె చేయండి. He fills us with the Holy Spirit. ఆయన మనల్ని పరిశుద్ధాత్మతో The నింపుతాడు. Holy Spirit comes into us పరిశుద్ధాత్ముడు మన లోనికి and వస్తాడు. he turns everything in our lives ఆయన మన జీవితాల సకలాన్ని మార్చివేస్తాడు. into very good, చాలా మంచిగా మార్చివేస్తాడు. very good things. చాలా మంచి కార్యాలుగా And మారుస్తాడు. he makes us do the works of God దేవుని కార్యాలు చేసేవారిగా with చేస్తాడు. power శక్తి చేతను as God in this world. ఈ లోకములో దేవుని వలె చేస్తాడు. And the head of the devil is crushed. అపవాది యొక్క తల చితకగొట్టబడుతోంది. God's kingdom is established. దేవునికి రాజ్యం స్థిరపరచబడుతుంది. Today would you cry with me ఈ రోజు మీరు నాతో కలిసి మొరబెడతారా? and tell him, Lord, fill me with thy Holy Spirit. ఆయనతో చెప్దాం, ప్రభువా నన్ను మీ ఆత్మ చేత నింపండి అని, Transform me into your image. నన్ను మీ స్వరూపంలోనికి మార్చండి అని. Our image, ఆయన యొక్క మన స్వరూపములోనికి, which God says our image, దేవుడు అన్నాడు కదా, మన స్వరూపము చొప్పున the image of God. దేవుని స్వరూప్యం. The Lord is willing to bless us now. ప్రభు ఇప్పుడే మనల్ని దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. Father, తండ్రి, we pray together మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం. that you will remove the spirit of the flesh and the world from us. మాలో నుండి లోకము యొక్కయు శరీరం యొక్కయు ఆత్మనంతటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం. And give us your image. నీ స్వరూప్యాన్ని మాకు అనుగ్రహించండి. God's our image. దేవా, మీరు మన స్వరూపం అన్నారే, అది మాకు అనుగ్రహించండి. The Father, తండ్రి యొక్కయు the Son, కుమారుని యొక్కయు the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్కయు In us, మాలో దయచేయండి. make us your witnesses మీ సాక్షులుగా మమ్మల్ని చేయండి on this earth. ఈ భూలోకంలో. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you, my friends. నా స్నేహితులారా, ప్రభు మిమ్మల్ని దీవించును గాక.
Shisha means come, let's give life. And God is enabling us to give life. శీషా సామాజిక సేవ. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రమునిచ్చుటయు అన్న వాక్య ప్రకారము ఈ శీషా సామాజిక సేవ ఏర్పాటు చేయడం జరిగింది. శీషా సామాజిక సేవ ద్వారా చదువుకుంటున్న చిన్నారుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన నృత్య ప్రదర్శనలో ఒక భాగం. శీషా సామాజిక సేవ ద్వారా మన ప్రియ సహోదరులు డాక్టర్ పాల్ దినకరన్ గారు చిన్నారులకు సహాయం అందిస్తూ ఉన్నారు. Shisha means come, let's give life. And God is enabling us to give life. మరియు ఈ శీషా సామాజిక సేవ ద్వారా భర్తను పోగొట్టుకున్న విధవరాండ్రకు ప్రతి నెల సహాయమును అందించుచున్నారు. మీరు కూడా మీ ధారాళమైన విరాళములను పంపించి వీరిని ఆదుకోండి. అలాగే శీషా సామాజిక సేవ ద్వారా ఉచిత వైద్యం, ఉచిత నేత్ర వైద్యం, రక్తదానం అందిస్తూ ఉన్నారు. శీషా సామాజిక సేవా సంస్థ రక్తదానం కూడా చేస్తూ ఉన్నారు. యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా కూడికలకు వచ్చిన పేద ప్రజలకు భోజన సదుపాయాలు అందించి వారిని పరామర్శించుచూ ఉన్నారు. అందులో కొన్ని ప్రాంతాలు మదురై, విలాయ్, ఇటీవల మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన ఏలూరు ప్రార్థనా పండుగలలోకి వచ్చిన వారికి భోజన సదుపాయాలు అందించిన దృశ్యం. కాశ్మీర్ భూకంపంలో నష్టపోయిన వారికి దుప్పట్లు, వంట పాత్రలు, బియ్యం, నూనె, మందులు, ఇతర వస్తువులు అందించి వారికి సహాయం చేస్తున్నది ఈ శీషా సామాజిక సేవా సంస్థ. మీరు కూడా మాకు చేయూతనిచ్చి సంవత్సరానికి 2000 రూపాయలు చెల్లించి మీరు భాగస్తులు కండి. ఈ శీషా సామాజిక సేవా సంస్థలో భాగస్తులుగా చేరిన వారికి మన ప్రియ సహోదరులు డాక్టర్ పాల్ దినకరన్ గారి ద్వారా మీకు ఒక ప్రత్యేక ధృవపత్రం అందించబడుతూ ఉంది. అలాగే పిల్లల చదువులకు మాత్రమే మేము సహాయం చేస్తామనేవారు మీరు ఒక పిల్లవాని చదువులకు స్పాన్సర్ చేయవచ్చు. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు మీరు స్పాన్సర్ చేయవచ్చును. శీషా సామాజిక సేవను సంప్రదించవలసిన మా చిరునామా నంబర్ 16 గ్రీన్వేస్ రోడ్, చెన్నై 6,28,000 మరియు నంబర్ 72 రాజాజీ రోడ్, ప్యారిస్ బీచ్ స్టేషన్ ఎదురుగా, చెన్నై 6,01,000. మా ఫోన్ నంబర్ 04425251818. మా ఈమెయిల్ manager@shisha.org.